వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఉదయాన్నే వచ్చాను మీకు ఒకటి చూపించడానికి. అదే గుమ్మడికాయ. మా గిరిజనులు అయితే అది పండిస్తారు. మా గిరిజనులు పండించిన గుమ్మడికాయ ఒకనాడు పూర్వకాలంలో ఎలా గడిపారు, ఆకలి ఉన్నప్పుడు ఆకలి తీర్చింది ఆ గుమ్మడికాయ. అదే ఆ చోటుకైతే మీకు తీసుకెళ్తాను. ఆ గుమ్మడికాయ ఎలాగుంటుంది, టేస్ట్ ఎలాగుంటుంది అనేది కూడా నేను చూపించలేను, కానీ అది గుమ్మడికాయ మనకు చూపిస్తాను. నెక్స్ట్ టైంలో వండి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్. वीडियो रन होते मैंने तो आपते हैं चल రండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ గుమ్మడికాయ చోట అయితే వచ్చాము. గుమ్మడికాయలు అయితే చూపిస్తాను రండి. ఇదిగో గుమ్మడికాయలు అయితే ఇలాగ ఉంటాయి, చూసారా? పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. ఈ గుమ్మడికాయలు తిని పూర్వీకులు, మా తాత వాళ్ళు కానీ అప్పుడు పూర్వీకులు ఇది తిని బ్రతికారనమాట. ఒకనాడు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ గుమ్మడికాయలు అనేది ఈ గుమ్మడికాయలతోనే జీవనం గడిపారు. ఈ గుమ్మడికాయలు అనేది ఎంత బాగుందో చూసారా? ఇదిగో ఇక్కడైతే గుమ్మడికాయలు ఇదిగో చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇదిగో గుమ్మడికాయలు, ఇవంతా గుమ్మడికాయలే. ఇదిగో ఇదంతా గుమ్మడికాయ. ఇదిగో చూసారు కదా, గుమ్మడికాయ అయితే చాలా బాగుంది. ఇది తినడానికి అయితే కూర ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అంటే నేచురల్ ఫుడ్, చాలా మనం వండుకోవడానికి చాలా నేచురల్గానే వండుకుంటారు మా గిరిజనులు. చాలా బాగుంటుంది. ఇదంతా చూసారు కదా, ఇదిగో గుమ్మడికాయలు. ఇదంతా గుమ్మడికాయలు అన్నమాట. ఇదిగో కెమెరామెన్ సేమ్. ఇదిగో ఇదైతే ఇంకా పండలేదు, నార్మల్గా ఉంది. కూరకైతే ఇలాంటివి వండుకోవాలి. ఇదిగో కూరకైతే ఇలాంటివి వండుకోవాలన్నమాట. ఇదిగో చూసారా, కూరకైతే ఇది ఉపయోగిస్తారు. ఇది ఒకటి, ఇదిగో ఇది అంతా ఉన్నాయి. ఇదిగో ఇది పొలం గట్టులో వేలబడి ఉంది, చూసారా? ఇది కూడా ఉంది. ఇదిగో ఇది కూడా రండి. ఇదిగో ఫుల్ సౌక అన్నమాట. ఇదిగో గుమ్మడికాయలు అనేది సౌక, చిన్న ప్లేస్ కానీ ఎక్కువ ఉన్నాయి. ఇదిగో ఇక్కడైతే పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడైతే భార్య భర్తల్లాగా పడుకుని ఉన్నాయి ఇవి. ఇదిగో చూసారా కెమెరామెన్ దగ్గర. ఇదిగో చూసారు కదా, ఇదంతా భార్య భర్తల్లాగా వీళ్ళు పడుకుని ఉన్నారు. చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట, చాలా ఎక్కువ అన్నమాట. చాలా ఎక్కువ ఉన్నాయి ఈ గుమ్మడికాయల మడికి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగో ఇది అంతా అవే. ఇదిగో అక్కడ లేత గుమ్మడికాయ ఉంది. ఈ లేత గుమ్మడికాయ ఇది కూర అదిరిపోద్ది. ఇదిగో ఇక్కడైతే మంచి లేతది ఉంది. ఇది కూరలో వేస్తే చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ అది అంతా కలిపేసి మంచి కూర వండితే టేస్ట్ అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. తినడానికి ఎంతైనా తినవచ్చు అనిపిస్తుంది. మేము ఎందుకంటే ఎక్కువ ఏంటంటే ఈ గుమ్మడి కూర ఎక్కువ ఈచిపూలుగా మేము ఇది చేసుకుంటాము. ఆ కూర అనేది మనం ఎంతైనా తినాలనిపిస్తుంది. మంచి లైట్గాను, మళ్ళీ చెప్పకూడదు మసాలా వేసి ఏటి ఇవ్వకూడదు. గిరిజన పద్ధతుల ప్రకారం మేము వండుకుంటాము, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మా గిరిజన ప్రాంతంలో వస్తే కనుక గుమ్మడికాయ అనే పదానికి తెలుసుకొని మీరు గుమ్మడికాయ ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్ళి వండుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉండి టేస్ట్ అదిరిపోద్ది. మా కోసం, ఈ గుమ్మడికాయ కోసం, నా కోసం లైక్ షేర్ మటుకు చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే కొత్తగా సబ్స్క్రైబర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.